యేసుక్రీస్తు ప్రభువు ఆదికాండం దగ్గర నుండి మలాకి గ్రంథం వరకు ప్రవచన రూపంలో, సాదృశ్యక రూపంలో స్పష్టంగా కనబడతాడు. కొత్త నిబంధనలో దాదాపు 5 పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనంతా తనను గూర్చి రాయబడింది అని స్పష్టంగా వివరించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆది కాండం దగ్గర నుంచి మలాకి గ్రంథం వరకు లేఖనాలన్నిటిలోనూ ఉన్నాడు అనేటువంటి విధంగా స్పష్టంగా వివరించాడు. ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఆది కాండములో స్త్రీ సంతానముగా సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. నిర్గమకాండములో పస్కా గొర్రెపిల్ల వలె మన విమోచకుడిగా కనబడతాడు. లేవి కాండములో మన పాప పరిహారార్థ బలియాగంగా మన ప్రధాన యాజకుడిగా ఉంటాడు. సంఖ్యాకాండంలో ఇత్తడి సర్పము వలె పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీయులతో ఉంటాడు. ద్వితీయోపదేశ కాండంలో వాగ్దాన ప్రవక్తగా మన ఆశ్రయపురంగా దర్శనమిస్తాడు. యెహోషువ గ్రంథములో దేవుని సర్వ సైన్యాధిపతిగా, మన రక్షకుడైన న్యాయాధిపతిగా కనబడతాడు. న్యాయాధిపతుల గ్రంథములో న్యాయాధిపతిగా, దేవుని న్యాయము చేకూర్చువాడిగా యేసుక్రీస్తు కనబడతాడు. ఋతు గ్రంథంలో పరలోక సమీప బంధువుగా, నమ్మకమైన పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. 1వ సమూయేలు గ్రంథములో వాగ్దానం ఇయ్యబడిన రాజు వలె మన న్యాయాధిపతిగా ఉంటాడు. 2వ సమూయేలు గ్రంథములో అభిషేకించబడిన రాజు వలె దావీదు వంశస్థుడిగా ఉంటాడు. 1వ రాజుల గ్రంథములో పరిపాలించు రాజు వలె మన దేవాలయంగా దర్శనమిస్తాడు. 2వ రాజుల గ్రంథములో మన రాజుగా, అందరిలో ఉండే పరిశుద్ధునిగా యేసు కనబడతాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో మన రాజు, మన కాపరిగా యేసు కనబడతాడు. 2వ రాజుల గ్రంథములో మన రాజు, మన దేవాలయంగా యేసు దర్శనమిస్తాడు. ఎస్రా గ్రంథాన్ని పరిశీలించినట్లయితే భూమి ఆకాశములకు దేవునిగా, నమ్మకమైన శాస్త్రిగా యేసు ఉంటాడు. నెహెమ్యా గ్రంథంలో నిర్మాణకునిగా, పడిపోవు ప్రాకారములు కట్టువానిగా యేసుక్రీస్తు సాదృశ్యంగా కనబడతాడు. ఎస్తేరు గ్రంథంలో మన న్యాయాధిపతిగా, ఇశ్రాయేలీయుల రక్షకుడిగా యేసు కనబడతాడు. యోబు గ్రంథంలో మన విమోచకునిగా, నిజ స్నేహితునిగా దర్శనమిస్తాడు. కీర్తనల గ్రంథంలో సమస్తములోనూ సమస్తమై ఉన్నవానిగా, మంచి కాపరిగా కనబడతాడు. సామెతల గ్రంథంలో మనకి మాదిరిగా, ఆయన మనకు జ్ఞానముగా ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో మనకు మాదిరిగా, దేవుని జ్ఞానమై ఉన్నవాడిగా యేసు ఉంటాడు. పరమ గీతములలో మనకు ప్రియునిగా, పెండ్లి కుమారుడిగా దర్శనమిస్తాడు. యెషయా గ్రంథములో రాబోచున్న సమాధాన అధిపతిగా, మెస్సయ్యగా యేసు కనబడతాడు. ఇర్మియా గ్రంథములో నీతి చిగురుగా, నవ నిబంధనగా యేసు దర్శనమిస్తాడు. విలాప వాక్యములలో విలాపించు ప్రవక్తగా యేసు కనబడతాడు. యెహెజ్కేలు గ్రంథములో నూతన సంపూర్ణ దేవాలయముగా, మహిమోన్నతమైన దేవునిగా యేసు కనబడతాడు. దానియేలు గ్రంథంలో మనుష్య కుమారుని పోలిన వాని వలె మన విమోచకునిగా కనబడతాడు. హోషేయ గ్రంథంలో సంఘ వధువును తన యొద్దకు పిలుచుకున్న నమ్మకమైన భర్తగా, క్షమించు ప్రేమామయుడిగా కనబడతాడు. యావేలు గ్రంథంలో ఆత్మ దీవెనలు కుమ్మరించువానిగా, సమకూర్చువానిగా కనబడతాడు. ఆమోసు గ్రంథంలో సామాజిక న్యాయ పరిరక్షకుడిగా యేసు ఉంటాడు. ఉపద్య గ్రంథంలో రక్షించు బలమైన వానిగా, క్షమించు క్రీస్తుగా యేసు కనబడతాడు. యోనా గ్రంథంలో 3వ రోజున సమాధి గెలిచిన రాజుగా, క్షమించు దేవునిగా యేసు ఉంటాడు. మీకా గ్రంథంలో పురాతన కాలం నుండి శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగువానిగా, బెత్లెహేములో జన్మించు మెస్సయ్యగా యేసుక్రీస్తు ప్రవచన రూపంలో దర్శనమిస్తాడు. నహూము గ్రంథంలో ఆపత్కాలములో బలమైన దుర్గమముగా ఉంటాడు. హబక్కుకు గ్రంథములో దేవుని రక్షణకు ముంగుర్తిగా యేసు కనబడతాడు. జఫన్యా గ్రంథములో కృపగలిగిన క్రీస్తుగా యేసు ఉంటాడు. హగ్గాయి గ్రంథములో దేవుని ప్రజలను సమకూర్చువాడిగా యేసు కనబడతాడు. జకర్యా గ్రంథములో మన నీతి మత్వముగా, మెస్సయ్యగా యేసు దర్శనమిస్తాడు. మలాకి గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువు వారు నీతి సూర్యునిగా ఉంటాడు. ఆది కాండం దగ్గర నుంచి మలాకి గ్రంథం వరకు లేఖనాల సారాంశము యేసుక్రీస్తు అయ్యున్నాడు. ఇందులో ఏ సందేహము లేదు. ఆయన సాదృశ్య రూపకంగా, మాదిరి రూపకంగా, వస్తువు రూపకంగా ఆయన ప్రభావం ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదో ఒక విధంగా కనబడుతూనే ఉంది.